ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 23:6. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. ఈ వచనము విశ్వాసి జీవితములో దేవుని నిరంతర సన్నిధి మరియు ఆశీర్వాదాలకు ఒక శక్తివంతమైన ప్రకటన అయ్యున్నది. ఆయనపై విశ్వాసం ఉంచే వారికి దేవుని మంచితనము మరియు కరుణ తోడుగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహము లేదు. గుడ్నెస్ అనగా మంచితనము అంటే దేవుని ఆశీర్వాదాలు మరియు దయ. మర్సీ అనగా కరుణ అంటే ఆయన కనికరము మరియు క్షమాపణ. ఇవి తాత్కాలిక బహుమతులు కావు, కానీ ఆయనతో నడిచే వారికి నిరంతరము తోడుగా ఉంటాయి. నన్ను వెంబడించును అనే పదబంధము దేవుని మంచితనము మరియు కరుణ మనము వెంబడించాల్సినవి కాదని, బదులుగా అవి మనముల్ని వెంబడిస్తాయని చూపిస్తుంది. మనము శ్రమలైనా సంతోషాలైనా ఏది ఎదుర్కొన్నా ఆయన ప్రేమ స్థిరముగా ఉంటుంది. మన జీవితంలోని ప్రతి ఒక్క రోజు ఆయన అనుగ్రహం మరియు సంరక్షణ లేకుండా మనము ఉండము. ఈ వచనములోని 2వ భాగము మన దృష్టిని నిత్యత్వం వైపు మళ్లిస్తుంది. తాను యెహోవా మందిరములో నిరంతరం నివసిస్తానని దావీదు భక్తుడు ప్రకటిస్తున్నాడు. ఇది దేవునితో ఉన్న వ్యక్తిగత నిత్య సంబంధాన్ని సూచిస్తుంది. యెహోవా మందిరము ఆయన సన్నిధిని సూచిస్తుంది. అది కేవలం ఒక భౌతిక దేవాలయము మాత్రమే కాదు, దైవ సహవాస స్థలము కూడా. ఈ వాగ్దానము కేవలము భవిష్యత్తుకు మాత్రమే కాదు, అది ఇప్పుడే మొదలవుతుంది. విశ్వాసులు ఈ జీవితంలో దైవ సన్నిధిని పొందగలరు మరియు నిత్యత్వంలో ఆయనతో ఉంటామనే నిశ్చయతను కలిగి ఉంటారు. 23వ కీర్తన మొత్తము మంచి కాపరి అయిన దేవునిపై నమ్మకానికి సంబంధించిన గీతము. అది ప్రభువు నడిపించడము మరియు కాపాడటంతో మొదలయ్యి ఆయన ప్రేమ మనలను ఎన్నటికీ విడిచిపెట్టదని నిశ్చయతతో ముగిస్తుంది. మనము ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా ఆయన మంచితనము మరియు కరుణ ఎల్లప్పుడూ మనతో ఉండి ఆయనతో ఉండే నిత్య గృహం వైపు మనల్ని నడిపిస్తాయని ఈ వచనము మనకు గుర్తు చేస్తుంది. దేవుడు మిమ్ముని దీవించునుగాక. ఆమేన్.